పార్టీ మార్పు వార్తలను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖండించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేస్తానని చెప్పారు. మాయమాటలు చెప్పి మోసం చేయడం రేవంత్ రెడ్డికి అలవాటని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ 100 రోజుల పాలన ఫెయిల్ అయిందన్నారు. ఎన్నికల కోసమే డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒక రౌతు మారేస్తారు. బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోపుతాను. నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు. ఈ పార్టీని కాపాడుతున్నందుకే సిద్ధంగా ఉన్నా. ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు. క్లియర్గా చెప్తున్నాం. టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారాన్ని తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా. కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను. ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు చూశాను. చాలా మందిని ఎదుర్కొన్నాను. రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినట్టు తెలియదా? నా వడ్లన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను. ఒక రౌతు మారేస్తారు. బీజేపీ వాళ్ళైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా అనేది తప్పులేదు. నా మీద కూడా